హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు మెథడాలజీలో డిఎస్సి సిలబస్లో మెన్షన్ చేసిన సెకండ్ చాప్టర్ని తీసుకున్నాం. అందులో నిన్న నేను గమ్యం అంటే ఏంటి, ఉద్దేశం అంటే ఏంటి, లక్ష్యం అంటే ఏంటి, స్పష్టీకరణ అంటే ఏంటి అనేది క్లారిటీగా ఒక వీడియో చేశానండి. సో ఆ వీడియో కంపల్సరీగా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అనేది అండర్స్టాండ్ అవ్వాలి అంటే ఇంటర్లింక్గా ఆ టాపిక్ అనేది ప్రతి ఒక్కరికి ఐడియా అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఈరోజు దాంట్లోనే మనం లక్ష్యం అనేది చెప్పుకున్నాం కదండి, ఆ లక్ష్యాల గురించే ఈరోజు టాపిక్ అనేది ఉంటుంది. సో అయితే తెలుగు భాషా బోధనకు లక్ష్యాలు వచ్చేసి 10 లక్ష్యాలని తెలుపుతారండి. సో ఆ 10 లక్ష్యాలకి ప్రతి లక్ష్యానికి స్పష్టీకరణలు అనేవి ఉంటాయి. సో ఇక్కడ ఆ 10 లక్ష్యాలేంటి, ఆ 10 లక్ష్యాలకు ఉన్న స్పష్టీకరణలు ఏంటి అనేవి క్లారిటీగా నేర్చుకోవాలి. ఎందుకంటే డెఫినెట్గా బిట్టుపడే ఏరియా ఏదైనా ఉంది అంటే ఈ టాపిక్ అండి. ఈ సెకండ్ చాప్టర్లో ఎక్కువగా ఫోకస్ చేసే ఏరియా ఏదైనా ఉంది అంటే ఇదే టాపిక్ అండి. చూడండి, లాస్ట్లో కూడా నేను ప్రీవియస్ టెట్లలో వచ్చిన కొన్ని బిట్స్ని తీసుకున్నాను. అంటే ప్రీవియస్ టెట్లలో వచ్చినాయి కావచ్చు, డిఎస్సిలో వచ్చినాయి కావచ్చు. సో ఆ టెట్లో కూడా పేపర్ 1లో పేపర్ 2లో ఈ రెండింటిలో ఈ టాపిక్ పైన ఏమేమి బిట్స్ అయితే పడ్డాయో ఆ బిట్స్ని లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎందుకంటే మీరు ఈ వీడియో క్లారిటీగా వింటే లాస్ట్లో ఈ టాపిక్ నుండి వచ్చిన బిట్స్ని నేను చెప్పేటప్పుడు మీరే ఆన్సర్ చేసేస్తారండి. సో అందుకే బిట్స్ అనేవి లాస్ట్లో యాడ్ చేశాను. చూడండి, డైలీ వీడియో పెడదామని నేను కూడా అనుకుంటున్నాను. బట్ అట్లా టైం అనేది సెట్ కాదండి నాకు. టెట్ నోటిఫికేషన్ పడకముందే తెలుగు మెథడాలజీ కంప్లీట్గా చెప్పేసుకుందాము. ఎందుకంటే ఇది టెట్కే కాదు, డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఒక వీడియో చేయాలి అంటే ఆ టాపిక్ని మొత్తం ఇలా నేను ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకొని మళ్ళీ దానికి వీడియో చేసి ఆ వీడియోని ఎడిట్ చేసి పెట్టాల్సి ఉంటుంది. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందుకే నేను 1 డే అనేది గ్యాప్ ఇస్తున్నాను. సో అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎప్పుడూ చెప్పేదే, తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. చూడండి, ఈ తెలుగు భాషా బోధన లక్ష్యాలు స్పష్టీకరణల గురించి చూసినట్లయితే మనకి ఇక్కడ కొంచెం చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అది చూసుకుంటూ వెళ్ళాలి. సో ఎస్సీఆర్టీ బెంజమిన్ బ్లూమ్స్ రచించిన టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ఆధారంగా మాన్యువల్ ఫర్ స్కూల్ లెవెల్ సెమినార్స్ను ప్రచురించిందండి. సో ఇందులో తెలుగు భాషా బోధనకు 10 లక్ష్యాలను ప్రతిపాదించడం జరిగింది. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ 10 లక్ష్యాలను ఎవరు ప్రతిపాదించారు అంటే ఎస్సీఆర్టీ వాళ్ళు ప్రతిపాదించారు. అది కూడా బెంజమిన్ బ్లూమ్స్ రచించిన టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఓకే, దాని ఆధారంగా వీటిని ప్రచురించడం జరిగింది. ఓకే, సో ఈ ఎస్సీఆర్టీ 1972-73 నుండి మాధ్యమిక సెకండరీ స్థాయిలో తెలుగు భాషా బోధన లక్ష్యాలను స్పష్టీకరణలను నిర్ణయించడం జరిగిందండి. ఓకే, సో ఆ 10 లక్ష్యాలు ఏంటి అంటే జ్ఞానం, అవగాహన, వాగ్రూప వ్యక్తీకరణ, నెక్స్ట్ లిఖిత రూప వ్యక్తీకరణ, నెక్స్ట్ భాషాభిరుచి, రసానుభూతి లేదా ఆనందానుభూతి, నెక్స్ట్ సంస్కృతి సాంప్రదాయాలు, నెక్స్ట్ సృజనాత్మకత, భాషాంతరీకరణ, సముచిత మనోవైఖరులు. సో ఇక్కడ పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి టాపిక్ని కూడా మనం ఈజీగా నేర్చుకుందాము. అండ్ ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి కదండి. ఇప్పుడు జ్ఞానం ఉంది. సో జ్ఞానం అంటే ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ ఉంటే ఇందులో నుంచి ఎలాంటి బిట్ వచ్చినా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అవగాహన అంటే ఏంటో క్లారిటీ ఉండాలి, వాగ్రూప వ్యక్తీకరణ అంటే ఏంటో క్లారిటీ ఉండాలి. ఇవి క్లారిటీ ఉంటే అక్కడ బిట్ అనేది ఎలా ఫ్రేమ్ అయినా మనం ఈజీగా ఆన్సర్ అనేది చేయొచ్చు. ఓకే, మ్యాక్సిమం నేను సింప్లిఫై చేసి చెప్తాను. సో ప్రతి ఒక్కరూ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి జ్ఞానం అండి. సో జ్ఞానం అంటే ఏంటి అనేది ఫస్ట్ క్లారిటీగా తెలుసుకోవాలి. దీంట్లో కొన్ని స్పష్టీకరణలు ఇస్తాడు, ఆ స్పష్టీకరణలు చూసుకోవాలి. స్పష్టీకరణల నుండే బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఓకే, అంటే ఒక స్పష్టీకరణ ఇచ్చేసి అది దేనికి సంబంధించింది అని అడుగుతాడు. కాబట్టి స్పష్టీకరణల్ని క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, జ్ఞానం. అసలు జ్ఞానం అంటే ఏంటండి? జ్ఞానం అంటే ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడమే జ్ఞానం. అంటే ఏదైనా ఒక విషయం గురించి ఉన్నది ఉన్నట్లుగా తెలపగలగడం అండి. ఓకే, ఉన్నది ఉన్నట్లుగా తెలిపితే అది జ్ఞానం. ఓకే, ఇలా ఉన్నది ఉన్నట్లుగా తెలపడానికి ఇక్కడ బోధన అనేది అవసరమా అంటే అవసరం లేదండి. ఓకే, ఉన్నది ఉన్నట్లుగా తెలిపేదే జ్ఞానం, దానికి బోధన అనేది అవసరం అనేది ఉండదు. ఓకే, ఈ జ్ఞానానికి 2 స్పష్టీకరణలు ఉంటాయి. అది గుర్తించడం,
జ్ఞప్తికి తెచ్చుకోవడం. అసలు గుర్తించడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు వచ్చే క్వశ్చన్ పేపర్లోనే చూడండి, పైన ఒక క్వశ్చన్ ఇస్తాడు, కింద మనకి ABCD అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తాడు. సో మనం ఇక్కడ ఏం చేస్తాము, ఆ పైన క్వశ్చన్ని చదువుతాము, ఈ కింద ఆల్రెడీ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక దాన్ని పిక్ చేసుకుంటాం. ఇక్కడ ఏదైనా అడిషనల్గా అవసరమైందా అండి, బోధన అనేది అవసరమైందా? లేదు కదండి. ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాడు, ఆన్సర్స్ కూడా ఇచ్చాడు, జస్ట్ మనం అక్కడ పిక్ చేసుకున్నాం. ఇలా ఉంటే దాన్ని గుర్తించడం అంటాం. ఓకే, అంటే బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు అన్నీ కూడా గుర్తించడం కిందకి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ జ్ఞప్తికి తెచ్చుకోవడం అంటే చూడండి, ఇలా క్వశ్చన్ ఇస్తానండి. ఎగ్జాంపుల్గా మన భారత జాతీయ జెండా యొక్క రంగు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చేసి ఇక్కడ డ్యాష్ అనేది మెన్షన్ చేస్తాడు. సో ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు, భారత జాతీయ జెండా యొక్క రంగు ఏంటి అని ఇచ్చాడు. సో మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ గుర్తించడానికి ఇక్కడ కింద ఏమైనా ఆప్షన్స్ ఇచ్చాడా, ఇవ్వలేడు, జస్ట్ అని మాత్రం మెన్షన్ చేశాడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఆన్సర్ని గుర్తుకు తెచ్చుకోవాలి. సో ఇలా గుర్తుకు తెచ్చుకొని రాస్తాం కదండి, 3 అని రాస్తాం. ఇలా రాస్తున్నాము అంటే అది జ్ఞప్తికి తెచ్చుకోవడం కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, అక్కడే మనకు ఆన్సర్స్ మెన్షన్ చేస్తే అది గుర్తించడం, ఆన్సర్స్ మెన్షన్ చేయకపోతే అది జ్ఞప్తికి తెచ్చుకోవడం కిందకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ జ్ఞానాన్ని విషయ జ్ఞానం, భాషా జ్ఞానం, సాహిత్య జ్ఞానం అని చెప్పేసి 3 విధాలుగా విభజించడం జరిగిందండి. సో ఇక్కడ విషయ జ్ఞానంలో ఏముంటాయి, భాషా జ్ఞానంలో ఏముంటాయి, సాహిత్య జ్ఞానంలో ఏముంటాయి అనేది చూసుకోవాలి. చూడండి, విషయ జ్ఞానంలో వచ్చేసి పాఠ్యభాగం యొక్క విషయము, కవి పరిచయము, పాఠ్యభాగ సందర్భము, పాఠ్యభాగ నేపథ్యము, ఇతివృత్తము, పూర్వ పరకథలు. సో ఇక్కడ ఇదంతా కూడా చూడండి, ఇప్పుడు పాఠ్యభాగ విషయం ఉంది, ఆ పాఠ్యభాగ విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోవాలి. ఇక్కడ కవి రచయిత పరిచయం కూడా, రచయిత ఉన్నాడు, అతని యొక్క కవి పరిచయం అనేది మారుతుందా, అసలు మారదు కదండి, ఎప్పటికీ అదే ఉంటుంది. అంటే ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకుంటాం. అక్కడ కూడా పాఠ్యభాగ సందర్భం కూడా ఉన్నది ఉన్నట్లుగానే నేర్చుకుంటాం. అక్కడ నేపథ్యం కావచ్చు, ఇతివృత్తం కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నది ఉన్నట్లుగానే నేర్చుకుంటాం. కాబట్టి ఇది జ్ఞానం కిందికి అవుతుందండి. ఓకే, నెక్స్ట్ భాషా జ్ఞానం. ఇందులో వాక్యం యొక్క భేదాలేంటి, పద భేదాలేంటి, నూతన పదాలేంటి, పర్యాయ పదాలేంటి, నానార్థాలు, జాతీయాలు, పొడుపు కథలు, సామెతలు, నుడికారాలు, ఉచ్చారణ, వర్ణక్రమము, సందులు, సమాసాలు, భాషా భాగాలు, విరామ చిహ్నాలు, ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయంటే భాషా జ్ఞానం కిందికి వస్తాయి. ఓకే, చూడండి, ఇందులో ప్రతి దాన్ని కూడా ఉన్నది ఉన్నట్టుగానే గుర్తుపెట్టుకుంటామండి, అడిషనల్గా అయితే యాడ్ చేయము. నెక్స్ట్ వచ్చేసి సాహిత్య జ్ఞానం. ఇందులో శైలి, ఛందస్సు, అలంకారాలు, ధ్వని, చమత్కారం, కవితా శిల్పం, నవరసాలు, నాయక నాయకి భేదాలు, నాటకాది సాహిత్య ప్రక్రియలు, ఇవన్నీ కూడా సాహిత్య జ్ఞానం కిందకి వస్తాయి. ఇందులో మెన్షన్ చేసిన ప్రతిదీ కూడా ఏంటి అంటే దేని యొక్క స్పష్టీకరణ అంటే జ్ఞానం యొక్క స్పష్టీకరణ. ఓకే, అంటే జ్ఞానం అంటేనే ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. మన క్వశ్చన్లో ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్పినట్టు అనిపిస్తే అది జ్ఞానం కిందికి పెట్టేసేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అవగాహన. అసలు అవగాహన అంటే ఏంటండి, అవగాహన అంటే ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నామంటే దానికి స్వంత మాటల్ని జోడించి చెప్పడం అండి. ఓకే, సొంత మాటల్ని జోడించి చెప్పడానికి అవకాశం లేకపోతే, అంటే ఉన్నది ఉన్నట్లుగా చెబితే అది జ్ఞానం అవుతుంది. సొంత మాటలకి ఎక్కువగా అవకాశం అనేది ఉంటే అది అవగాహన కిందికి వెళ్ళిపోతుంది. ఈ అవగాహనకి బోధన అనేది డెఫినెట్గా అవసరపడుతుందండి. ఓకే, బోధన అనేది తప్పకుండా అవసరపడేది అవగాహన. అయితే మీరు నా ట్రై మెథడ్ క్లాసెస్ వింటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆల్రెడీ నేను ట్రై మెథడ్లో ఈ టాపిక్ మీద వీడియో అనేది పెట్టాను. అంటే జ్ఞానం అంటే ఏంటి, అవగాహన అంటే ఏంటి, మూల్యాంకనం అంటే ఏంటి, సంశ్లేషణ, విశ్లేషణ, వీటన్నింటిపైన నేను వీడియో చేసి పెట్టాను. నా ఛానల్లో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి, క్లారిటీగా అర్థమైపోతుంది. సో అక్కడ నేను ఒకటి చెప్పానండి మీకు, అవగాహన అనగానే గుర్తుకు రావాల్సింది V5 SP AB UP అని చెప్పాను. నా క్లాసెస్ విన్న వాళ్ళకి ఈ కోడ్ అనేది గుర్తుంటుంది. సో ఇక్కడ V5 అంటే ఏమని చెప్పాను, వివరించడం లేదా వర్ణించడం, విచక్షణ చేయడం, వర్గీకరించడం, వ్యాఖ్యానించడం, వాక్యాలలోని దోషాలను గుర్తించి సరిచేయడం అని చెప్పాను. S అంటే ఏమని చెప్పాను, సంబంధాలను గుర్తించడం. P అంటే పోలికలు భేదాలను తెలుపడం. A అంటే అనువదించడం. D అంటే భౌతిక రాశులకు ప్రమాణాలను తెలుపడం. U అంటే ఉదాహరణలను తెలుపడం. P అంటే ప్రయోగాల పరికరాలను, రసాయనాలను ఎన్నుకోవడం అని చెప్పేసి చెప్పాను. సో ఇవే ఇక్కడ కూడా రిపీట్ అవుతాయి. కావాలంటే చూడండి, అవగాహన అంటే ఏమని చెప్పాను, సొంత మాటల్ని జోడించి చెప్పడం. చూడండి,
పదాలకు వాక్యాలకు అర్థాలను చెప్పగలుగుతారు. అంటే అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి అండ్ అక్కడ వాక్యాలు ఉన్నాయి, వాటికి అర్థాలను చెప్తున్నారు. అంటే ఎంతో కొంత బోధన అనేది అవసరం అయింది కదండి. అంత మాటల్ని జోడించడానికైతే అవకాశం అనేది ఉంటుంది కదా, ఉంటుంది. సో దాన్ని అవగాహన అంటారు. మళ్ళీ చూడండి, విషయాన్ని సొంత మాటల్లో వివరిస్తున్నారు. సొంత మాటల్లో వివరించారు అని అంటే అది అవగాహన కిందకే వెళ్ళిపోతుంది. నెక్స్ట్, నానార్థాలను వ్యతిరేకార్థాలను చెప్పగలుగుతున్నారు. అంటే ఇక్కడ బోధన అనేది అవసరపడింది కదా, ఒక పదానికి నానార్థం చెప్తున్నాడు, వ్యతిరేకార్థం చెప్తున్నాడు, అంటే ఇది అవగాహన కిందికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, సొంత మాటల్లో వివరించడం, సొంత మాటలకు అవకాశం ఉంటే అది అవగాహన. నెక్స్ట్, భావాలను సంఘటనలను సరైన క్రమంలో వర్ణిస్తారు. ఓకే, చెప్పగలగడం, వర్ణించడం, గుర్తించడం ఇవన్నీ కూడా అవగాహన కిందికే వెళ్ళిపోతాయి. చూడండి, కొత్త పదాలను, జాతీయాలను, భాషా భాగాలను సొంత వాక్యాల్లో ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్, పద్య గద్యాల్లో ముఖ్యమైన పదాలను, సమాసాలను గుర్తిస్తారు. పద్యాల్లో ఉన్నవి, గద్యాల్లో ఉన్న ముఖ్యమైన పదాలేంటి, సమాసాలేంటి గుర్తిస్తున్నారు అని అంటే అక్కడ ఉన్న దానికంటే ఎక్కువ చేసి చెప్తున్నారు కదండి, అలా చెప్తే అది అవగాహన. పద్య గద్యాల్లో కొత్త ప్రయోగాలను, క్రియలను, ఇతర భాషా భాగాలను కూడా గుర్తిస్తారు. సారాంశాన్ని గ్రహిస్తారు. సారాంశాన్ని గ్రహించడం కూడా అవగాహనే. శీర్షికను సూచిస్తారు. ఒక లెసన్ ఉంది, ఆ లెసన్కి శీర్షికను సూచిస్తున్నారు అంటే అక్కడ ఉన్న దాన్ని మొత్తం అండర్స్టాండ్ చేసుకున్న తర్వాతే అక్కడ ఒక శీర్షికను సూచిస్తారు, కాబట్టి ఇది అవగాహన కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్, సందర్భ సహిత వాక్యాలను చెప్పగలుగుతున్నారు. అంటే ఆ కంప్లీట్ లెసన్ పట్ల అవగాహన ఉంటేనే కదండి అక్కడున్న సందర్భానికి తగ్గట్టుగా వాక్యాలను చెప్పగలుగుతారు, అదొకటి. నెక్స్ట్, కవి రచయితల అభిప్రాయాలను సంక్షిప్తంగా వివరిస్తారు. అక్కడ ఒక లెసన్ ఉంది, ఆ లెసన్కి సంబంధించిన కవులను గురించి, వారి యొక్క అభిప్రాయాలను గురించి వివరిస్తున్నారు అంటే వారికి ఎంతో కొంత అవగాహన ఉంటేనే వివరిస్తారు. ఓకే, పోలికలు భేదాలు తెలపడం, చూడండి పోలికలు భేదాలను తెలపడం కూడా అవగాహనే. ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలను భేదాలను తెలపడం. పోలికలు భేదాలు అని వచ్చింది అంటే అది అవగాహన. ఓకే, ఏం లేదు, అవగాహన అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం, దానికి బోధన అవసరమైనట్టుగా ఉండడం, అండ్ ఒక విషయాన్ని అర్థం చేసుకొని దానికి సంబంధించిన ఏవైనా వాక్యాలను రాస్తున్నారు అంటే అది అవగాహన కిందికి వెళ్ళిపోతుంది. ఇక్కడ కీ పాయింట్స్ ఏంటి అంటే చెప్పగలుగుతారు, వివరించగలుగుతారు, వర్ణించగలుగుతారు, గుర్తించగలుగుతారు, పోలికలు భేదాలను తెలపగలుగుతారు. ఇదంతా కూడా అవగాహన పార్ట్ కిందికి వెళ్ళిపోతుందండి. ఓకే, నెక్స్ట్, వాగ్రూప వ్యక్తీకరణ. చూడండి, వాగ్రూప వ్యక్తీకరణ అంటే అందులోనే ఉంది కదండి, వాగ్రూపం అంటే మాటల ద్వారా వ్యక్తీకరించడం. ఇలా మాటలు కనిపిస్తున్నాయి అంటే మాట్లాడడం ద్వారా ఏదైనా విషయాన్ని క్లారిటీగా చెప్పగలిగితే అది వాగ్రూప వ్యక్తీకరణ కిందకి వెళ్ళిపోతుంది. చూడండి, విద్యార్థులు భావాలను, వాక్యాలను స్పష్టంగా ప్రకటిస్తారు. మాట్లాడుతున్నారు కదండి, సో ఇలా మాట్లాడుతున్నారు అని వస్తే అది వాగ్రూప వ్యక్తీకరణ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇవన్నీ స్పష్టీకరణలండి. అండ్ ఉచ్చారణ అనేది దోషరహితంగా మాట్లాడుతారు. అంటే ఏదైనా పదం పలికితే అందులో దోషం అనేది కనబడదు, అలా మాట్లాడుతున్నారు అంటే మాటకు సంబంధించింది ఏదైనా సరే వాగ్రూప వ్యక్తీకరణ కిందకి వెళ్ళిపోతుందండి. విషయాన్ని సరైన ఉచ్చారణతో అర్థవంతంగా వివరిస్తారు. సందర్భానుసారంగా సరైన వేగంతో మాట్లాడతారు. సరైన హావభావాలతో నాటకీయంగా తమ భావాలను వ్యక్తం చేస్తారు. ఎలా వ్యక్తం చేస్తారు? నోటి ద్వారానే కదా వ్యక్తం చేసేది, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, తమకిచ్చిన గద్య భాగాన్ని, సామెతలను, పద్యాన్ని సరైన భాషలు ఇతరులకు అర్థమయ్యేటట్లు వివరిస్తారు. నెక్స్ట్, సభాకంపం లేకుండా మాట్లాడగలుగుతారు. సో ఇక్కడ సభాకంపం అంటే ఏంటండి? ఆందోళన కావచ్చు, భయం కావచ్చు, వణుకు కావచ్చు, ఇవేవీ లేకుండా స్పష్టంగా మాట్లాడగలిగితే అది వాగ్రూప వ్యక్తీకరణ కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్, ఆకర్షణీయంగా మాట్లాడగలగడం కూడా వాగ్రూప వ్యక్తీకరణ యొక్క స్పష్టీకరణనే అవుతుంది. ఓకే, ఇలాగే ఇస్తాడు. ఇందులో నుంచి ఏదో ఒకటి ఇచ్చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్గా సభాకంపం లేకుండా మాట్లాడగలగడం అనేది ఏమవుతుంది అని చెప్పేసి ఇస్తాడు. అందులో ఆప్షన్లో జ్ఞానం అవుతుంది, అవగాహన అవుతుంది, వాగ్రూప వ్యక్తీకరణ అవుతుంది, లేదంటే భాషాభిరుచి అవుతుందని ఇస్తాడు. సో ఏమవుతుందని వాగ్రూప వ్యక్తీకరణ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇలా అన్నట్టు. నెక్స్ట్, లిఖిత రూప వ్యక్తీకరణ. చూడండి, వాగ్రూపం అంటేనే, వాక్రూపం అంటేనే మాట్లాడడం అండి. లిఖిత రూపం అంటే ఏంటండి? లిఖించడం అంటే ఏంటండి? రాయడం. ఓకే, సో రాయడానికి సంబంధించి ఏది వచ్చినా కానీ అది మనం దేంట్లోకి పెట్టాలి అంటే లిఖిత రూప వ్యక్తీకరణ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే,
చూడండి లిఖిత రూప వ్యక్తీకరణ యొక్క స్పష్టీకరణలు ఏమున్నాయో చూస్తే వర్ణాక్రమ దోషాలు లేకుండా రాస్తారు. చూడండి రాయడం వచ్చింది కదండి, అది కూడా దోషాలు లేకుండా రాస్తున్నారు అంటే అది లిఖిత రూప వ్యక్తీకరణ, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. నెక్స్ట్ ఉచితమైన పదాలను ఉపయోగించి తరగతి స్థాయికి తగిన శైలిలో రాయగలుగుతారు. సరైన వాక్య నిర్మాణం చేస్తున్నారు అంటే అది లిఖిత రూప వ్యక్తీకరణ. నెక్స్ట్ అక్షరాలను పదాలను సరైన వ్యవధానంతో, అంటే వ్యవధానం అంటే ఏంటి, దూరంగా అంటే స్పేస్ ఇచ్చుకుంటూ అర్థవంతంగా కూర్చి రాస్తారు. ఓకే, చూడండి అన్నీ కూడా రాయడానికి సంబంధించినవి వచ్చాయి. ఇలా రాయడానికి సంబంధించింది ఏది వచ్చినా లిఖిత రూప వ్యక్తీకరణ కింద పెట్టేసేయాలి. నెక్స్ట్ వివిధ వాక్య నిర్మాణ ప్రయోగాలను శైలిని ఉపయోగిస్తారు. చదివిన విన్న విషయాన్ని క్లుప్తంగా భావం చెడకుండా అర్థవంతంగా రాస్తారు. క్లుప్తంగా ఇచ్చిన విషయాన్ని అర్థవంతంగా విశదీకరిస్తారు. ఓకే, ఇవన్నీ కూడా లిఖిత రూప వ్యక్తీకరణ. వాగ్రూప వ్యక్తీకరణ కావచ్చు, లిఖిత రూప వ్యక్తీకరణ కావచ్చు, అవగాహన కావచ్చు, జ్ఞానం కావచ్చు, చాలా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అక్కడ ఇచ్చిన బిట్టిని ఒక 2 సార్లు చదివారంటే ఈజీగా అది దేని కిందకి వెళ్ళిపోతుంది అనేది క్లారిటీ వస్తుంది. ఓకే, వీటన్నింటినీ చదవలేము అంటే జస్ట్ ఒక్కసారి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడైనా పర్లేదు, కంపల్సరీగా క్లాస్ ఒక్కసారి వినిపోండి, డెఫినెట్గా ఒక మార్క్ మీకు వచ్చినట్టే అండి. ఎందుకంటే తప్పకుండా బిట్ పడే ఏరియా ఏదైనా ఉంది అంటే అందులో 99% దీంట్లో నుంచే పడుతుంది బిట్టు. నెక్స్ట్ వచ్చేసి భాషాభిరుచి. ఓకే, వీటిని గుర్తుపెట్టుకోవాలి అంటే అసలు భాషాభిరుచి అంటే ఏంటో మనకు క్లారిటీ తెలవాలి. అభిరుచి చూడండి ఇందులోనే ఉంది అభిరుచి. అభిరుచి అంటే ఏంటండి, ఇంట్రెస్ట్ ఉండాలి. ఓకే, అంటే ఏదైనా ఒక విషయం పట్ల ఒక పిల్లవాడికి ఇంట్రెస్ట్ ఉంటేనే అది వాడు నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక పిల్లవాడికి క్రికెట్ అంటే అస్సలు నచ్చదు. సో తల్లిదండ్రులు ఎంత ఫోర్స్ చేసినా కానీ వాడు క్రికెట్ నేర్చుకుంటాడా? ఏదో భయం వల్ల జస్ట్ అందులోకి వెళ్తాడు కానీ నేర్చుకోవడం మాత్రం అంత ఫోకస్ పెట్టయితే నేర్చుకోడు. అదే ఆ పిల్లవాడికి క్రికెట్ అంటే ఇష్టం ఉందనుకోండి, వద్దన్నా కానీ పిల్లవాడు వెళ్ళి ఆడతాడు. అంటే అక్కడ అతనికి ఇంట్రెస్ట్ ఉంది, అభిరుచి ఉంది. అలా అభిరుచి ఉంటే అతడు ఎక్కువగా నేర్చుకోవడానికి చాయిస్ అనేది ఉంటుంది. సో అదే ఇక్కడ కూడా అభిరుచి అంటే ఏంటి, ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలంటే అతనికి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. చూడండి అవధానం నిలపడానికి, అంటే అవధానం అంటే ఏంటండి, ఏకాగ్రత నిలపడానికి మనకు నిరంతరం తోడ్పడే మానసిక ప్రక్రియ ఏది అంటే అభిరుచి. అంటే ఇంట్రెస్ట్ ఉంటేనే ఆడు ఏదైనా కానీ నేర్చుకోగలుగుతాడు. ఓకే, చూడండి ఇక్కడ ఉన్న స్పష్టీకరణలు చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి డెఫినెట్గా బిట్ అనేది ఫ్రేమ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి విస్తార గ్రంథ పఠనం చేస్తారు. అంటే ఏదైనా ఒక గ్రంథం ఉంది, దాన్ని చదవాలి అంటే సామాన్య వ్యక్తులైతే ఎవ్వరూ అంతగా ఇంట్రెస్ట్ చూపరు. అదే ఆ గ్రంథాన్ని పఠించాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఆ గ్రంథాన్ని చదవడానికి చాయిస్ ఉంటుంది. సో అదే చెప్తున్నాడు. ఇప్పుడు విస్తార గ్రంథ పఠనం చేస్తున్నారు అంటే అక్కడ చదివే వ్యక్తికి ఇంట్రెస్ట్ అనేది ఉంటేనే జరుగుతుంది పని. నెక్స్ట్ సాహిత్య ప్రసంగాలలో పాల్గొంటున్నాడు. సో ఏదైనా సాహిత్య ప్రసంగంలో పాల్గొనాలి అంటే అక్కడ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వెళ్ళి పాల్గొంటారు. నెక్స్ట్ వక్తృత్వ రచన పోటీలలో పాల్గొంటున్నారు. అంటే స్పీచ్ ఇవ్వాలి అంటే కంపల్సరీగా అక్కడ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే వెళ్ళి స్పీచ్ ఇస్తాడు. నెక్స్ట్ కవి సమ్మేళనాలలో పాల్గొంటున్నారు. నెక్స్ట్ ఉత్తమ పద్యాలను ధారణ చేసి పఠిస్తున్నారు. పద్యాలను పఠించాలి అంటే నార్మల్గా ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు, కానీ ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం కంపల్సరీగా ఎలాంటి పద్యమైనా నేర్చుకోవడానికి చాయిస్ ఉంటుందండి. సో ఇక్కడ ఉత్తమ పద్యాలను ధారణ చేసి పఠిస్తారు అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ పని అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూల గ్రంథాలను చదవడం కావచ్చు, నెక్స్ట్ సాహిత్య రచనలు చేయడం కావచ్చు. అంటే ఏదైనా రచించాలి అంటే కంపల్సరీగా ఆ టాపిక్ మీద ఆయనకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. నెక్స్ట్ సాహిత్య రచనలను విమర్శనాత్మక దృష్టితో చదువుతారు. ఓకే, ఏదైనా ఒక దాన్ని చదవాలి అంటే కంపల్సరీగా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనన్నే తీసుకుంటే నోటిఫికేషన్ ఉన్నప్పుడే ఎక్కువగా చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. నోటిఫికేషన్ లేకపోతే ఆ బుక్స్ సైడ్ కూడా వెళ్ళరండి. అంటే అక్కడ అభిరుచి అనేది ఉండాలి. అభిరుచి ఉంటేనే ఏ పనైనా జరగడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, ఇదన్నట్టు. ఓకే, అంటే అభిరుచి అంటే ఏంటో క్లారిటీగా మనకి ఒక అవగాహన అనేది ఉంటే ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇలాగే ఇస్తారండి. సాహిత్య రచనలను విమర్శనాత్మక దృష్టితో చదువుతారు అనేది దేని కిందికి వస్తుంది అని అంటే చూడండి ఇక్కడ సాహిత్య రచనలు ఉన్నాయి, వాటిని విమర్శనాత్మక దృష్టితో చదువుతున్నారు అంటే కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉంటేనే చదువుతారు. సో భాషాభిరుచి అనేది పెట్టేస్తాం. ఓకే, ఇలాగే బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రసానుభూతి.
మరి రసానుభూతి అంటే ఏంటి? ఇప్పుడు భాషాభిరుచి అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి అని చెప్పాం. మరి ఇప్పుడు రసానుభూతి అంటే ఏంటంటే అది హృదయానికి సంబంధించిందండి. ఓకే, అంటే భావావేశ రంగానికి చెందింది అని చెప్పొచ్చు. అంటే ఏదైనా ఒక పని చేయాలి అంటే అది మనస్ఫూర్తిగా చేయాలి. అలా మనస్ఫూర్తిగా చేసే విధంగా ఉంటే అది రసానుభూతి అని చెప్పాలి. చూడండి, రచనలలోని రసభేదాలను గ్రహిస్తున్నారు అంటే ఒక రచన ఉంది, అందులో ఉన్న రసభేదాలన్నింటినీ గ్రహిస్తున్నారు అంటే అక్కడ వాడు ఇంట్రెస్ట్ పెడితేనే కాదండి, ఆ ఇంట్రెస్ట్తో పాటు వాడు అందులో నిమగ్నమై ఉండాలి. అలా నిమగ్నమైనప్పుడే అక్కడ రచన అనేది వాడికి క్లారిటీగా అర్థమవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. రచనల్లోని రసభేదాలను గ్రహిస్తారు, అలంకారాల విశిష్టతను తెలుసుకుంటారు, ధ్వన్యార్థాలను గ్రహిస్తారు, శైలి భేదాలను పరికిస్తారు, పాత్రౌచితి అండి ఇది, పాత్రౌచితిని తెలుసుకుంటారు. నెక్స్ట్ తన్మయత్వం పొందుతారు అంటే ఏదైనా ఒక పనిలో మనస్ఫూర్తిగా లీనమైపోవడం అన్నట్టు. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ప్రతీదీ కూడా వాడు చేయాలి అంటే మనస్ఫూర్తిగా చేయాలి, అంటే హృదయానికి సంబంధించినదై ఉంటే మాత్రమే అది రసానుభూతి కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇవి మాత్రం ఇక్కడ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 ఈ 6 మాత్రం కంపల్సరిగా బట్టి పట్టైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా బిట్ అనేది ఫ్రేమ్ అవుతుంది. ఇన్ కేస్ నేను ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి నేను ఇది రసానుభూతి అని గుర్తించలేను అని అనుకుంటే కంపల్సరిగా బట్టి పట్టైనా సరే గుర్తుపెట్టుకోండి. కానీ ఈజీగా గుర్తుపట్టొచ్చండి. చూడండి, ఇప్పుడు అలంకారాల విశిష్టతను తెలుసుకుంటారు. అలంకారాలను చదివితే అది భాషాభిరుచి అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటేనే చదువుతాడు. అదే విశిష్టతను తెలుసుకుంటున్నాడు అంటే వాటి యొక్క ప్రత్యేకత మొత్తం తెలుసుకుంటున్నాడు అంటే వానికి ఇంట్రెస్టే కాదు, ఆ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంటేనే తెలుసుకుంటాడండి. ఓకే, అలా అన్నట్టు ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా అదే విధంగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సంస్కృతి సంప్రదాయాలు. వివిధ సాహితీ ప్రక్రియను చదవడం ద్వారా ఆచార వ్యవహారాలను తెలుసుకుంటారు. అంటే సంస్కృతి ఏంటి, సాంప్రదాయాలు ఏంటి అనేవి మనకి ఇక్కడ ఇచ్చిన ప్రతి దాంట్లో కనబడతాయండి. రచనలలోని కాలభేద ప్రభావాన్ని తెలుపుతారు. చూడండి, కాలానికి సంబంధించింది కూడా సంస్కృతి సాంప్రదాయమే, ఆచార వ్యవహారాలు సంస్కృతి సాంప్రదాయమే. ప్రాచీన సాహిత్యంలోని విశేషాలను తెలుపుతారు. ప్రాచీన సాహిత్యం అంటే సంస్కృతికి సంబంధించిందే. భారతీయ సంస్కృతి పట్ల ఆదరాభిమానాలను పెంపొందించుకుంటారు. నెక్స్ట్ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీని నుంచి ఎలాంటి బిట్ వచ్చినా ఈజీగా సంస్కృతి సాంప్రదాయాలు అని చెప్పేసి ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ అంత టైం టేకింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి సృజనాత్మకత. చూడండి, క్రియేటివిటీ. సృజనాత్మకత అంటేనే ఏదైనా ఒక ప్రక్రియను మరొక ప్రక్రియలోకి మార్చి చెప్పడం. అంటే ఏదైనా ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్తున్నాము అండ్ క్రియేటివిటీగా ఆలోచించి చెప్తున్నాము అంటే అది సృజనాత్మకత. చూడండి, స్వతంత్రంగా రచనలు చేస్తున్నారు. స్వతంత్రంగా రచనలు చేస్తున్నాము అంటే కంపల్సరిగా అక్కడ క్రియేటివిటీ అనేది యూజ్ అవుతుందండి. నెక్స్ట్ శైలిలో ప్రత్యేకతను కనబరుస్తారు. నెక్స్ట్ తమ రచనలలో లోకోక్తులు కావచ్చు, జాతీయాలు కావచ్చు ఉపయోగిస్తారు. నెక్స్ట్ సాహిత్యంలోకి ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మారుస్తారు. ఇలా ఒక ప్రక్రియ నుండి మరొక ప్రక్రియలోకి మార్చాలి అంటే కంపల్సరిగా అక్కడ ఉపయోగపడేది క్రియేటివిటీ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి భాషాంతరీకరణం లేదా దీన్నే అనువాదం అని కూడా పిలుస్తారు, లేదంటే తర్జుమా అని కూడా పిలుస్తారండి. ఇందులోనే ఉంది కదండి మీనింగ్. అనువాదం చేయడం లేదా తర్జుమా చేయడం అంటే ఒక భాషలో ఉన్న దాన్ని ఇంకో భాషలోకి అర్థం మారకుండా అదే విధంగా ట్రాన్స్లేట్ చేయడం అన్నట్టు. చూడండి, ఒక భాషలో ఉన్న విషయ సారాన్ని మరో భాషలోకి సమానార్థకంగా మార్చే ప్రక్రియనే భాషాంతరీకరణం అంటారు. అంటే అర్థం మారకుండా మార్చడం అన్నట్టు. ఇప్పుడు మూల భాషలోని అంశాలను లక్ష్య భాషలోకి మార్చడమే తర్జుమా అని పిలుస్తారండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే ఇప్పుడు నన్నయ్య భారతాన్ని సంస్కృతంలో రాశాడు కదండి. సో ఈ సంస్కృతంలో రాసిన భారతాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది. సో ఇక్కడ సంస్కృతం అనేది మూల భాష అయితే తెలుగులోకి తర్జుమా చేశాడు కదా, అది లక్ష్య భాష అవుతుంది. ఓకే, ఈ విధంగా అన్నట్టు. అంటే ఏం లేదు, భాషాంతరీకరణం అంటే అనువాదం చేయడం. కరెక్ట్గా చెప్పాలంటే ఒక లాంగ్వేజ్ నుండి మరొక లాంగ్వేజ్లోకి ఒక విషయాన్ని అర్థం చేంజ్ అవ్వకుండా మార్చడమే భాషాంతరీకరణం అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ దీంట్లో నుండి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. సముచిత మనోవైఖరులు. సో ఇక్కడ వైఖరులు అంటే ఏంటి అనేది తెలియాలండి. సో ఇప్పుడు వైఖరి అంటే ఏంటండి, మనం ఆల్రెడీ సైకాలజీలో చదువుకున్నాం కదా. వైఖరి అంటే ఏంటి, ఇప్పుడు
ఒక వస్తువు గురించి కావచ్చు, లేదా ఒక ప్రదేశం గురించి కావచ్చు, లేదా ఒక వ్యక్తిని గురించి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క భావన అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడే ఒక ప్రత్యేక భావమే వైఖరి అని పిలుస్తారండి. అది ఒక వ్యక్తి పట్ల కావచ్చు, ఒక వస్తువు పట్ల కావచ్చు, ఒక ప్రదేశం పట్ల కావచ్చు, ఇలా దేని పట్ల అయినా ఒక ప్రత్యేకమైన భావం అనేది దాన్ని చూడగానే ఏర్పడుతుంది కదండి, దాన్నే వైఖరి అని పిలుస్తారు. ఎగ్జాంపుల్గా చూసినట్లయితే క్లాస్లో ఒక టీచర్ ఉన్నాడండి. సో ఆ టీచర్ని కొంతమంది ఏం చేస్తారండి, ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు. అంటే ఆ టీచర్ని చూడగానే ఆ పిల్లవాడికి ఒక ప్రత్యేకమైన ఒక భావన అనేది ఏర్పడుతుంది. దాన్నే వైఖరి అని పిలుస్తారు. ఓకే, ఇలా అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూసినట్లయితే సాహితీవేత్తల పట్ల గౌరవ భావంతో ఉంటారు అంటే, ఒక వ్యక్తి పట్ల గౌరవ భావంతో ఉన్నాడు అంటే అది అతని యొక్క వైఖరి అని చెప్పొచ్చు. ఓకే, ఇతర భాషల పట్ల సమానాధారం చూపుతారు అంటే అన్ని భాషలకి ఒకే విధమైన సమాన హోదాను కల్పిస్తాడు. అలా కల్పిస్తే దాన్ని అతని యొక్క వైఖరి అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ మూఢాచారాలు పాటించకుండా హేతుబద్ధంగా జీవించడం, అసలు మూఢనమ్మకాలను నమ్మకపోవడం అనేది ఒక మంచి లక్షణం. ఇది ఒక వైఖరిగా చెప్పవచ్చు. నెక్స్ట్ సాహిత్య కృషిని ప్రోత్సహిస్తారు, ఇది ఒక వైఖరి. నెక్స్ట్ విమర్శనాత్మక దృష్టితో ఉంటారు. నెక్స్ట్ విమర్శలను సహృదయంతో స్వీకరిస్తారు అంటే అది ఎలాంటి విమర్శ వచ్చినా కానీ దాన్ని అతడు మంచి భావనతోనే స్వీకరిస్తాడు. ఇలా స్వీకరిస్తున్నాడు అంటే అది అతని యొక్క వైఖరి అని చెప్పవచ్చు. ఓకే, ఇదన్నట్టు. ఇవి కూడా కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిందే, ఈజీగా ఉంటాయి. జస్ట్ ఒక మంచి భావాన్ని సూచిస్తున్నాయి అని అంటే అది వైఖరి కిందికి వస్తుందండి. ఓకే, సో దీంట్లో మరి ప్రీవియస్లో ఏమేం బిట్స్ పడ్డాయి అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇవైతే నేను ఓన్గా క్రియేట్ చేసిన బిట్స్ కావు, అన్నీ కూడా ప్రీవియస్ బిట్స్. ఇందులో టెట్ పేపర్ 1 బిట్లు, టెట్ పేపర్ 2 బిట్లు అండ్ ప్రీవియస్లో వచ్చిన డిఎస్సి బిట్స్ కూడా ఇందులో యాడ్ చేశాను. అంటే నేను ఒక వీడియో చేస్తున్నాను అంటే ఆ టాపిక్కి సంబంధించి ఇవన్నీ పేపర్స్ని కూడా నేను మళ్ళీ అనాలిసిస్ చేస్తానండి. సో అందుకే వీడియోస్ పెట్టడం అనేది డిలే అవుతాయి. చూడండి బిట్టు, పాఠ్యాంశానికి సంబంధించిన మూల గ్రంథాన్ని చదవడం అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందింది. చూడండి, బోధనా లక్ష్యాల గురించి వస్తుందని చెప్పాను కదా, అందులో స్పష్టీకరణ ఒకటి ఇచ్చాడు, అది ఏ బోధనా లక్ష్యానికి చెందింది అని అడిగారు. సో ఆప్షన్స్ ఏమిచ్చాడు, మనోవైఖరులు, అవగాహన, భాషాభిరుచి, సృజనాత్మకత. ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ విన్నారు కదా, ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, పాఠ్యాంశానికి సంబంధించిన మూల గ్రంథాన్ని చదవడం అంటే పాఠానికి సంబంధించిన ఒక గ్రంథాన్ని చదివిండంట. ఓకే, అది ఏ లక్ష్యానికి చెందింది అని అడుగుతున్నాడు. చూడండి, ఇందులో వైఖరి ఏమైనా కనబడుతుందా అండి? వైఖరి అంటే ఏంటి, అక్కడ ఒక మంచి భావన అనేది ఆ పిల్లవాడికి ఏర్పడినట్టుగా ఉండాలి. అలా ఏమైనా కనబడుతుందా? లేదు కదండి, తీసేయచ్చు. నెక్స్ట్ అవగాహన. అవగాహన అంటే ఏంటి అంటే అక్కడ సొంత మాటలకి అవకాశం అనేది ఉండాలి. కానీ ఇక్కడ ఏంది, జస్ట్ చదివేశాడు అంతే, అక్కడ ఉన్నదాన్ని చదివాడు. అంటే ఇక్కడ ఆ పాఠానికి సంబంధించిన మూల గ్రంథాన్ని చదివాడే తప్ప ఏమైనా దాన్ని వివరించాడా అండి? లేదు కదా, సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి భాషాభిరుచి. చూడండి, ఒక పాఠానికి సంబంధించిన మూల గ్రంథాన్ని చదువుతున్నాడు అంటే ఆ పాఠం పట్ల అతనికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అక్కడ మూల గ్రంథాన్ని చదవడానికి చాయిస్ ఉంటుంది. అంతే కదండి, అతనికి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి ఫస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ పాఠానికి సంబంధించిన గ్రంథం చదువుతాడు. సో అదే చెప్పాడు కదండి, పాఠానికి సంబంధించిన మూల గ్రంథాన్ని చదువుతున్నాడు. అలా చదవడం అనేది భాషాభిరుచి, అతని యొక్క ఇంట్రెస్ట్ను తెలుపుతుంది. కాబట్టి ఆన్సర్ అనేది భాషాభిరుచి అవుతుంది. సృజనాత్మకత అంటే ఏంటి, అక్కడ ఉన్నదానికి క్రియేటివిటీగా ఆలోచించాలి. అలా లేదు కదా, సో ఇది తీసేయచ్చు. ఓకే, అందుకే చూడండి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ప్రతి ఆప్షన్ గురించి ఎంతో కొంత మనకు అవగాహన ఉంటే ఏ బిట్ వచ్చినా ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి, విద్యార్థులు ధ్వన్యార్థాలను గ్రహిస్తారు, పాత్రోచితిని తెలుసుకుంటారు అనే స్పష్టీకరణలు ఈ బోధనా లక్ష్యానికి చెందినవి. చూడండి, నేను ఎంత క్లారిటీగా చెప్పాను. ధ్వన్యార్థాలను గ్రహించడం కావచ్చు, పాత్రోచితిని తెలుసుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా హృదయానికి సంబంధించినవి. కాబట్టి రసానుభూతి అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ భాషాభిరుచి కాదు, ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించినట్టుగా ఉండాలి. సో అలా లేదు కదండి. ఇక్కడ ధ్వని యొక్క అర్థాలను గ్రహించడమే కాకుండా అక్కడ ఉన్న పాత్రోచితిని మొత్తం తెలుసుకుంటున్నాడు అంటే అక్కడ మనస్సును పూర్తిగా నిమగ్నం చేస్తాడు. కాబట్టి రసానుభూతి అనేది ఆన్సర్ అవుతుంది. సృజనాత్మకత అవ్వదు, అవగాహన కూడా అవ్వదు. ఒక్కసారి ఈ బిట్కి నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ కూడా చేశాను, ఇవన్నీ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి అని. దాంట్లో నుంచే బిట్ అనేది ఫ్రేమ్ అయింది. నేను ఇక్కడ ఇచ్చిన దాంట్లో నుంచే
బిట్ అనేది పడుతుందండి. చూడండి, ధ్వన్యార్థాలను గ్రహించడం, పాత్రోచితిని తెలుసుకోవడం, ఈ రెండు కూడా దేని కిందికి వస్తాయని అడిగాడు క్వశ్చన్, రసానుభూతి కిందికి వస్తాయి. ఇందాక నేను చెప్పిన బిట్టు కూడా ఇప్పుడు నేను మెన్షన్ చేసిన దాంట్లో కంపల్సరీగా ఉంటుంది, చూసుకోండి, ప్రతి లైను ఉంటుంది. నెక్స్ట్ చూడండి, అపరిచిత గద్య భాగాలకు సరైన శీర్షికలను సూచించగలగటం. నేను చెప్పాను, శీర్షికలను సూచించడం కావచ్చు, సారాంశాన్ని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయని చెప్పాను, అవగాహన కిందికి వస్తాయి. ఎందుకంటే అక్కడ అపరిచిత పద్య భాగాలు అన్నాడు. అపరిచిత పద్య భాగాలన్నింటికి శీర్షికలను సూచించాలి అంటే అక్కడ ఉన్నది మొత్తం అతనికి ఎంతో కొంత అవగాహన ఉంటేనే అతడు శీర్షికను సూచించగలుగుతాడు. లేదంటే ఎందుకు సూచిస్తాడండి, కష్టం కదా సూచించడం. అంటే ఇక్కడ అపరిచిత పద్య భాగాలకి సరైన శీర్షికలను సూచిస్తున్నాడు అంటే అక్కడ మొత్తం దానిపైన అవగాహన ఉంది కాబట్టే ఆయన శీర్షికలను సూచిస్తున్నాడు. కాబట్టి అవగాహన అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, జ్ఞానం అంటే ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా చెప్పే విధంగా ఉండాలి. అంటే పాఠ్యభాగ రచయిత నేమ్ కావచ్చు, పాఠ్యభాగం యొక్క నేపథ్యం కావచ్చు, కవి పరిచయం కావచ్చు, పాఠానికి సంబంధించిన జాతీయాలు, ఉత్పత్త్యార్థాలు అవన్నీ వస్తే జ్ఞానం అవుతుంది. రసానుభూతి కూడా కాదు కదండి, అంటే అది హృదయానికి సంబంధించిందై ఉండాలి. అది కాదు. మనోవైఖరి అంటే ఏమని చెప్పాను, ఏదైనా ఒక అంశం పట్ల ఒక విద్యార్థి ఏర్పరచుకునే అభిప్రాయం అని చెప్పాను. ఆ విధంగా కూడా లేదు కాబట్టి తీసేయచ్చు. ఓకే, ఇది కూడా నేను ఇందాక మెన్షన్ చేసిన పాయింట్లో శీర్షికలను తెలుపుట అనేది కూడా మెన్షన్ చేశాను, చూసుకోండి. నెక్స్ట్ చూడండి, సాహిత్యంలో ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చగలగటం. చెప్పండి, ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మారుస్తున్నాడు అంటే అది క్రియేటివిటీయే అవుతుంది. సో ఇది సృజనాత్మకత అనేది ఆన్సర్. నేను సృజనాత్మకత టాపిక్లో కూడా మెన్షన్ చేశాను, ఒక ప్రక్రియను వేరొక ప్రక్రియలోకి మార్చడం అనేది సృజనాత్మకత అని చెప్పాను. సో చూసుకోండి, అది కూడా పాయింట్. నెక్స్ట్ ఇది చూడండి, విమర్శను సహృదయంతో స్వీకరించడం అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి సంబంధించింది. చూడండి, ఒక విమర్శ ఉంది, దాన్ని సహృదయంతో స్వీకరిస్తున్నాడు అంటే అది అతని యొక్క వైఖరే కదండి. మంచి వైఖరి గల వ్యక్తే ఏదైనా విమర్శ వస్తే దాన్ని సహృదయంతో స్వీకరిస్తాడండి. కాబట్టి ఇది మనోవైఖరుల కిందికి వస్తుంది. ఓకే, అదే ఒక విమర్శను సహృదయంతో చదువుతున్నాడు అని అంటే అది అభిరుచి కిందికి వస్తుంది. అంతే కదండి, చదవడం అంటే అభిరుచి, ఇంట్రెస్ట్ ఉంటేనే చదువుతాడు. అదే రసానుభూతి అయితే కాదు. నెక్స్ట్ సృజనాత్మకత కూడా కాదు. ఓకే, స్వీకరిస్తున్నాడు, ఏదైనా విమర్శ వచ్చింది దాన్ని స్వీకరిస్తున్నాడు, మూఢనమ్మకాలు నమ్మట్లేదు, అండ్ ఇతరుల పట్ల గౌరవభావంతో ఉన్నాడు, ఇతర భాషల్ని సమానంగా చూస్తున్నాడు అంటే ఇవన్నీ కూడా మనోవైఖరుల కిందకి వస్తాయి. కావాలంటే చూడండి, దీనికి కూడా నేను ఇక్కడ చెప్పాను చూడండి, విమర్శలను సహృదయంతో స్వీకరించడం అనేది సముచిత మనోవైఖరులు. ఓకే, ప్రీవియస్లో వచ్చిన బిట్స్ని కూడా నేను ఇందులోనే ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, చాలా క్లారిటీగా చూసుకోండి. ఈ ఒక్క వీడియోని మీరు క్లారిటీగా గుర్తుంచుకుంటే డెఫినెట్గా 1 మార్క్ మీ సొంతం అండి, అంతే. ఓకే, ఇవ్వండి. టోటల్గా టాపిక్ పైన ఎంతో కొంత అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. సో నాకు ఎంతవరకు సింప్లిఫై చేసి చెప్పడానికి ఛాన్స్ ఉందో అంతవరకు సింప్లిఫై చేసి చెప్పాను. సో ప్రతి ఒక్కరికి అండర్స్టాండ్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మ్యాథ్స్ వీడియోస్ స్టార్ట్ చేయమంటున్నారు. మ్యాక్సిమం ఈ వీడియోస్తో పాటు ఒక్కొక్క వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.